సరుకు లేదు సంగతి లేదు బబ్రాజమానం భజగోవిందం సెటిల్మెంట్లు దంతాలు చేసుకునే వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుంది? పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారుతుంది. తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోంది. నమ్మి నానబోస్తే పుచ్చి పుర్రెలైనట్టు తెలంగాణ పగ్గాలు రేవంత్కు అప్పగిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. గ్రామీణ రోడ్లను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పల్లె ప్రజల నుంచి పన్నులు పిండుకోవడానికి రేవంత్ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషమే తప్ప ఒక విజన్ అంటూ లేదు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఆయన గారు మాత్రం హ్యాపీగా డర్టీ పాలిటిక్స్ చేసుకుంటున్నాడు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి వాటిని పరిష్కరించకుండా సీఎం సీటును కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాడు రేవంత్. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతూ ఢిల్లీ పెద్దలకు భద్రంగా సూట్ కేసులు చేరవేస్తున్నాడు. పబ్లిక్ ఇష్యూస్ ని అడ్రస్ చేయకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలతో బండి నడిపిస్తున్నాడు. రకరకాల ట్యాక్సుల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేసి తమ జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. దుష్ట పరిపాలనపై జనం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ పాలనపై శివాలెత్తుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను రోడ్ల మీదకి తెచ్చిన ఘనపార్టీలు మన కాంగ్రెస్ పాలకులు. రైతుల నుంచి పోలీసుల దాకా అందరూ నడి బజారులో నిలబడి నిరసన గళం వినిపిస్తున్నారు. ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే అది పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్. హక్కుల కోసం గొంతెత్తితే వారిని బుల్డోజ్ చేస్తున్నారు. అన్యాయాన్ని నిలదీస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఇదే రాష్ట్రంలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారులపై బదిలీల బంతాట ఎక్కువైంది. రేవంత్ అనుభవ రాహిత్యం, అనుమానాల కారణంగా ఆఫీసర్ల మెడపై ట్రాన్స్ఫర్ కత్తి వేలాడుతోంది. బదిలీ అయిన అధికారులు బాధ్యతలు స్వీకరించి కుదురుకునే లోపే మళ్లీ బదిలీ వేటు వేస్తూ ఇబ్బంది పెడుతోంది సర్కార్. తాను చెప్పినట్టు వినని అధికారులను సీఎం రేవంత్ వెంటాడి వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి తీరుపై అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఫలితంగా పాలన అస్తవ్యస్తమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సర్కారు నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ అభివృద్ధి మళ్లీ 100 ఏళ్ల వెనక్కిపోతోంది. రాష్ట్ర ప్రగతి పాతాళానికి పడిపోతుంటే రేవంత్కు చీమ కుట్టినట్టయినా లేదు. ఆయన దృష్టంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ పైనే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలపై జనాల్లో చర్చ జరగకుండా అనేక కుట్రలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తోనే ప్రజా సమస్యలను పరిష్కరించవచ్చన్న పిచ్చి భ్రమలో ఉంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై కాకుండా జనం దృష్టి మరల్చడంపైనే ఉంది. రేవంత్ సర్కారు ప్రథమ కర్తవ్యం దోపిడీ. ఈ 5 ఏళ్లలో అందిన కాడికి దోచుకోవాలి, జేబులన్నీ నింపుకోవాలి. ఇది స్కెచ్. అందులో భాగంగానే 4th సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజల మీద పన్నుల భారం మోపేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజలు పక్క ఊరికి పోవాలన్నా టోల్ కట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్ ట్యాక్సులతో నడ్డి విరుస్తుంటే ఇప్పుడు ఏకంగా తెలంగాణ ప్రభుత్వం వాహనదారులపై బాంబు పేల్చేందుకు రెడీ అయింది. ఆ దిశగా రేవంత్ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రహదారులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి వాటిపై టోల్ వసూలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను రానున్న 4 ఏళ్లలో పూర్తిగా ప్రైవేటుకు అప్పచెప్పనుంది సర్కారు. అంటే ఏడాదికి 4-5 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు బదిలీ చేసి వాటి మీద టోల్ బాదుడు షురు చేయబోతున్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు నిర్మించి 10 ఏళ్ల పాటు అదే కాంట్రాక్టర్కు టోల్ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి రేవంత్ ప్రభుత్వం ముహూర్తాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయంతో ప్రజలపై పెను భారం పడనుంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలంగాణలో పక్క ఊరికి పోవాలన్నా టోల్ ఫీజు కట్టాల్సిందే. పనుల మీద పక్క ఊళ్లకు పోయే గ్రామీణ ప్రజలు భరించలేని భారం మోయాల్సిందే.
రాష్ట్ర రహదారులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి టోలు వసూలు చేయడం అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకుని రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అంటే ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసే బాధ్యత నుంచి సర్కారు తప్పుకోవడమే అవుతోంది. ఆ బాధ్యతను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి జనాన్ని జలగల్లా పీల్చుకు తినాలన్నది సర్కార్ ప్లాన్. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామీణ ప్రాంతంలోని రోడ్లని టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఒక కుట్ర పద్ధతిలో కొత్త రోడ్ల నిర్మాణం పేరుతోని ఇవాళ గ్రామాల నుంచి మెయిన్ రోడ్లకు లింకు రోడ్ల పేరుతో ప్రైవేటీకరణ వాళ్ళకు అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదే గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళడానికి రోడ్లు ప్రైవేట్ చేయడం అనేటువంటిది మొత్తం దేశ చరిత్ర ఇది మొట్టమొదటిది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ప్రజల ఆదాయం తగ్గింది, కొనుగోలు శక్తి పడిపోయింది, ప్రభుత్వ రాబడికి కూడా గండి పడింది. ఇప్పుడు రాష్ట్ర రహదారులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి టోలు వసూలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులకు కూడా ప్రజలు టోల్ కట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. అంతేకాదు రాష్ట్ర రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి దానిపై టోల్ ఫీజు వసూలు చేయడం వల్ల వాహనదారులకే కాదు ప్రజలపై కూడా ఆర్థిక భారం పడుతోంది. గ్రామీణ రోడ్లపై టోల్ గేట్లు పెట్టడం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఉప్పు నుంచి పప్పు వరకు, పాల నుంచి పన్నీరు దాకా ధరలు భగ్గుమంటాయి. విద్యార్థులు పుస్తకాలు, కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. మిరప మరింత ఘాటెక్కుతుంది. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది. వంట నూనె ధరలు సలసల మసలిపోతాయి. పెట్రోల్ కొండెక్కుతుంది. డీజిల్ రేటు మండిపోతుంది. ఇదెక్కడ దిక్కుమాలిన ప్రభుత్వం అని జనం మండిపడుతున్నారు. రోడ్డు మీద టోల్ ట్యాక్స్ పెట్టినట్టుంటే ఎవరి దగ్గర వసూలు చేస్తారండి? మీరు మీకు అన్నదాతని ఆహారం అందించే అన్నదాత కాడ వసూలు చేస్తావా? రోజు కూలి పనులు చేసుకున్నటువంటి వ్యవసాయ కూలీల దగ్గర వసూలు చేస్తావా? ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ప్రజలకు సౌకర్యం చేయాలి. ఈ రోజు గ్రామాలలో ప్రైవేటీకరణ, రోడ్ల ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. తక్షణం దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొద్దున్న లేస్తే వాళ్ళకి ఎరువులకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నారుకు కానీ పల్లెకు తిరగాలంటే ఖచ్చితంగా వెహికల్ మీద, ట్రాక్టర్ మీద, సైకిల్ మీద తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతిదానికి ట్యాక్స్ వసూలు చేస్తే వాళ్ళు మొత్తం అమ్ముకొని మరి ఎడారిన పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు చేస్తే దాని ఎఫెక్ట్ గ్రామీణ తెలంగాణపై ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై ఎక్కువగా పడుతుంది. టోలు వసూలు వల్ల రైతులకు వ్యవసాయ పనిముట్లు మరింత ప్రియమవుతాయి. విత్తనాల రేట్లు పెరుగుతాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు భగ్గుమంటాయి. వ్యవసాయం కోసం వినియోగించే యంత్రాలు కొనలేని పరిస్థితి వస్తుంది. దుక్కి దున్నే దగ్గర నుంచి పండిన పంటను మార్కెట్కు తీసుకుపోయే వరకు రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయి. కూలీ రేట్లు కూడా పెరుగుతాయి. వ్యవసాయ ఇన్పుట్ కాస్ట్ భారంగా మారుతోంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో వెన్నువిరిగిన అన్నదాతపై టోల్ ట్యాక్స్ కూడా వేస్తే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టేనని జనం ఆవేదన చెందుతున్నారు. అంటే ఆర్థిక సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పక్కదారి పట్టించి ఈ సమస్యల మీద కొట్లాడకుండా ఉండటం కోసం ఈరోజు ప్రభుత్వం కొత్త పద్ధతుల్లో ఇవాళ ప్రజల నుంచి డబ్బులు పిండి అంటే ముక్కు పిండి వసూలు చేసే విధంగా ఈరోజు ప్రజల మీద భారాలు వేయటానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీద తిరగకుండా ఉండటానికి టోల్ ట్యాక్సులు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ జేబులు దింపడానికి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజల కోసం కాదు అనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వం హైవే రోడ్ల మీద టోల్ ప్లాజాలు పెట్టి తోలు తీస్తుంది. కానీ తన ఇన్కమ్ ను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ ప్లాజాల ఏర్పాటుకు సిద్ధమవుతుందని చెప్పేసి సమాచారం వస్తా ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే టోల్ ప్లాజాలు గ్రామీణ ప్రాంతాలు పెట్టి తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ తోలు వలిసి చెప్పులు కుట్టుకుంటారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయంతో అన్ని రంగాల ప్రజల జీవితాలు ప్రభావితమవుతున్నాయి. జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. ధరలు పెరగడం వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. పరోక్షంగా అది ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
అంతేనా గ్రామీణ విద్య కూడా దెబ్బతింటుంది. బడుగు బలహీన వర్గాల విద్యా ప్రమాణాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా బాలికల విద్య ఎఫెక్ట్ అవుతుంది. గ్రామీణ రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఇక వారు చెప్పిందే వేదం. ప్రైవేటు సంస్థలు తమకు లాభాలు వచ్చే రూట్లలోనే రోడ్ల నిర్మాణాలు, రిపేర్లు చేపడతారు. మిగతా రోడ్లను గాలి కొదిలేస్తారు. మెయింటెనెన్స్ లేకపోతే రోడ్లు దెబ్బతింటాయి. దానివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. సహజంగా రాష్ట్ర రహదారులు అనేవి ప్రజలకు నిత్యం ఉపయోగపడే ప్రగతి మార్గాలు. రహదారులపై నిత్యం రకరకాల పనుల మీద జనం రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఎడాపెడా టోల్ బాధితే గ్రామీణ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తప్పవు. అంతేకాదు గ్రామీణ రోడ్ల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ పొంచి ఉన్నాయి. అది ఆలోచించకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో ముందుకు పోవడం దుర్మార్గం అంటున్నారు జనం. ప్రైవేటీకరణ వైపు వీళ్ళు ప్రయాణం చేయటానికి ప్లాన్లు చేస్తున్నట్లు మాకు తెలుస్తుంది. మీరు ఈ ఆలోచనలు కనుక ఇట్లనే కొనసాగిస్తే ఖచ్చితంగా రేపు ప్రజలంతా మీకు గోరీ కడతారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో పంచాయతీరాజ్, R&B రోడ్ల ప్రైవేటీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళితే ట్యాక్స్ వేయాలన్న ఆలోచనతోని రోడ్ల ప్రైవేటీకరణ చేపట్టారని మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికే రహదారుల ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు జగదీష్ రెడ్డి. పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు ప్రైవేటీకరణ చేస్తారట. అంటే మనం ఇంట్లో నుంచి ఇట్లా అడుగు బయటికి పెడితే ట్యాక్స్ కట్టాలి. అదానికో, అంబానికో, మెగా కృష్ణారెడ్డికో, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్స్కో, ఎవరు పెట్టాలి, ఎవరికి వెళ్ళినో. మరి మీ ఇంట్లో నుంచి మీరు అడుగు పెట్టాలంటే, బయటికి పెట్టాలంటే ట్యాక్స్ కట్టాలంటే గా బాంబా మీరు వేస్తానన్న బాంబు గటువంటి ఇంకేమైనా ఉన్నాయా? మీ రోడ్ల ప్రైవేటైజేషన్ బాంబును కూడా ఆపుతాం. ప్రజలందరినీ సమీకరిస్తాం. మీ దోపిడికి, మీ కుట్రకు అడ్డుకట్ట వేస్తాం. ఇక ఇవన్నీ చూశాక ఏమనిపిస్తోంది? రేవంత్ మెదడులో విషన్ తప్ప విజన్ లేదని అర్థమైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెలు లేని పాలన తెస్తానని చెప్పి ఆంక్షల పాలన తెచ్చాడు. 10 నెలల్లోనే అన్ని వర్గాలను ఆగం చేశాడు. ఏ వర్గానికి హామీలు నెరవేర్చక వారంతా రోడ్డెక్కుతున్నారు. ఆందోళనకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. రోజు ఏదో ఒక అలజడి. కేసీఆర్ 10 ఏళ్లు కష్టపడి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడితే రేవంత్ వచ్చి మళ్లీ ఈ రాష్ట్రాన్ని మొదటి మెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టే అయింది తెలంగాణ పరిస్థితి.